సార్ ఐస్ క్రీమ్. ఒరే అమర్, నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ రా, బటర్ స్కాచ్. వద్దురా. అదేంట్రా? ఆకలి వేస్తుంది, తినాలనిపించదు. దాహం వేస్తుంది, ఏదీ తాగబుద్ధి కాదు. చచ్చిపోవాలనిపిస్తోంది, కానీ చావడానికి మనసొప్పదు. నా ముంతాజ్ ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతుందని నా మనసుకు పిచ్చి ఆశ, వెర్రి భ్రమ. ఒరే అమర్, నువ్వు ప్రేమలో పడ్డావు అంటే సహజంగా శ్రీమంతుల బిడ్డలకుండే ఆకర్షణేమో అనుకున్నాను రా. కానీ ఆ ప్రేమ కోసం కన్న వాళ్ళని, కోట్ల ఆస్తిని వదులుకొని పిచ్చివాళ్ళ మారేవు అంటే వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ రా. ముంతాజ్ ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడున్నా సరే వెతికి తీసుకొస్తావరా. దిస్ ఈజ్ అవర్ ప్రామిస్. ఎవర్రా మీరు? నక్సలైట్సా? నిలబెట్టి పిక్చర్ తీస్తా. నా ముంతాజ్ ఏం చేసావో చెప్పు. ఏ ముంతాజ్? అదే ఆ రోజు రైల్వే స్టేషన్ దగ్గర ఆటో వాడిని కొట్టి తీసుకొచ్చావే ఆ పిల్ల. అదే, అది అప్పుడే ఆత్మహత్య చేసుకు వచ్చిందిగా. ఆత్మహత్య చేసుకుందాం. ఏమన్నా చేస్తున్న పని? డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని కొట్టడం పెద్ద నేరం తెలుసా? ఆ తప్పు నువ్వు చేశావంటే నీకు పడే శిక్ష నుంచి నేను కూడా తప్పించలేను. అది కాదు అంకుల్, వీడు నా ముంతాజ్ని. అమ్మార్, కూల్ డౌన్. అయినా ఆ పిల్ల నీ ముంతాజ్ అని అతనికి ఎలా తెలుస్తుందయ్యా? చూడు, మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక బ్రోతల హౌస్ మీద రైడ్ చేస్తే అందులో నీ ముంతాజ్ వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే చెయ్యి కొరికి పారిపోయిందట. వీళ్ళు చేస్తుంటే హుస్సేన్ సాగర్లో దూకి చచ్చింది. చనిపోయిందా? ఏమిటి సాక్ష్యం? సాక్ష్యమా? ఆ పిల్ల నా కళ్ళ ముందే హుస్సేన్ సాగర్లో దూకి చచ్చింది. లోపలికి రమ్మా. అలా జరిగిందన్నమాట ఫంక్షన్. ఓకే మిస్టర్ రావు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. వసు, కడిగిన ముత్యంలా ఉంది. ఎవరా అమ్మాయి? నిజంగా కడిగిన ముత్యమేనండి. పేరు శ్వేత. నా ప్రాణ స్నేహితురాలు కల్పనని చెప్పానే, దాని కూతురు. పాపం, ఈ మధ్య కల్పన్ని దాని భర్తని వాళ్ళ దాయాదులెవరో దారుణంగా హత్య చేశారు. మై గాడ్. ఆ బాధ మర్చిపోవడం కోసం శ్వేత కొన్నాళ్లు మన ఇంట్లో ఉంటుందని తీసుకొచ్చాను. చూడండి, ఆ పిల్ల దగ్గర ఆమె అమ్మా నాన్నల ప్రస్తావన తేకండి. గతం చేసిన గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది పాపం. శ్వేత, మీ అంకుల్. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. ఇంతటి సంస్కారవతికి ద్రోహం చేసిన వాళ్ళు నిజంగా రాక్షసులే వసు. రాక్షసులే కానక్కర్లేదు, ఒక్కొక్కసారి మనుషులు అలాంటి నీచ పనులు చేస్తారు. మీ ఇల్లు చాలా బాగుంది ఆంటీ. అంత నచ్చిందా? ఏ లక్ష్మి, అమ్మగారు, శ్వేతను తీసుకెళ్ళి మన ఇల్లంతా చూపించు. అలాగేనండి. రండమ్మాయి గారు. ఏమండి, శ్వేతను చూస్తుంటే ఎవరో ఆత్మీయురాల్లా అనిపిస్తుంది కదండి? అవును, యు ఆర్ కరెక్ట్. మా పెద్దయ్య గారంటే ఇంట్లో అందరికీ హడలమ్మాయి గారు టైగర్. ఇదేమో చిన్నబాబు గారి గది, అదేమో పూజ గది. అయ్యో, నేను మీకు మర్యాద చేయడమే మర్చిపోయాను. పాలు తీసుకొచ్చేస్తానే. అమర్ బాబు ఆంటీ కొడుకా? ఆంటీ!
చూడమ్మా శ్వేత, ఆ ఫోటోలో ఉన్నది మా అబ్బాయి అమర్, పక్కనున్న పిల్ల రేఖ, అమర్కి కాబోయే భార్య. నిజానికి ఇంటి కోడలయ్యే హక్కు నీదేనమ్మా, కానీ రేఖ అమర్పై తన పంచప్రాణాలు పెట్టుకుంది. మరోవైపు నువ్వు జ్యోతిర్మయ బిడ్డవని తెలిస్తే అంకుల్ నిన్ను బ్రతకనివ్వరు. ఈ ఇంటికి నిన్ను తీసుకొచ్చింది ఇన్నాళ్ళు నీకు దూరమైన మమతానురాగాల్ని పంచి నీ ఆస్తిపాస్తులు నీకు దక్కి. శ్వేత, రేఖ వచ్చేసింది, నువ్వు ఈ పాలు తాగమ్మా, ఇప్పుడే వస్తాను. అమర్కి కాబోయే భార్య, అమర్కి కాబోయే భార్య. ఆంటీ, ఆంటీ, అమర్ గురించి నాకు తెలిసిన చోటల్లా ఎంక్వైరీ చేశాను. నో యూస్. ఎక్కడున్నాడో మీకేమైనా తెలిసిందా? లేదమ్మా, వాడు ఈ ఊళ్ళోనే ఉన్నాడని మీ నాన్నగారు చెప్పిన దగ్గర నుంచి అంకుల్ ఊరంతా గాలిస్తూనే ఉన్నారు. వాడెక్కడున్నాడో ఏమిటో. నువ్వు సరి లోపలికి రా. ఏంటమ్మా, పాల గ్లాస్ కింద పడిపోయిందా? ఈ మాత్రం దానికైనా కన్నీళ్లు పెట్టుకున్నావు? పిచ్చి పిల్ల. చూడు, ఇందాక చెప్పానే నా కాబోయే కోడలని, ఈ అమ్మాయే. ఆంటీ, ఎవరి అమ్మాయి? చెప్పు చెప్పు. నా ఫ్రెండ్ కూతురమ్మా, పేరు శ్వేత. వావ్, బ్యూటిఫుల్. పేరుకు తగ్గట్టు అందమంతా పోత పోసినట్టుంది. ఆడపిల్ల నేనే ఆగలేకపోతున్నానండి. ఏమండి ఏమండి, కిస్ వన్స్. ఓ గాడ్, మీకున్న అంతా నాకుంటేనా? అమర్తో ఎప్పుడో 3 ముళ్ళు వేయించుకునేదాన్ని. ఇదిగో ఈ ఫోటో చూసి చెప్పండి, నేను అమర్కి తగిన భార్యనా కాదా? పిచ్చి పిల్ల, మరీ మొహమాటం ఎక్కువ. కొత్త చోటు కదా. సార్, బిల్లు సార్. మేనర్లెస్ కౌంటర్. నిజ జీవితంలో మా ప్రేమను ఎటు బతకనివ్వరు. కనీసం ఊహల్లోనైనా తను నా గుండెల్లో నింపుకుందామంటే దాన్ని భగ్నం చేస్తారా? ఏయ్! మీరంతా ఈ లోకం అంతా ఏకమై నన్ను నా ముంతాజ్ని వేరు చేస్తారా? ఐ హేట్ యు. ఐ హేట్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఐ విల్ కిల్ యు. నో సార్, ప్లీజ్ సార్. నో, ఐ హేట్ యు. నా మాట వినండి సార్. ప్రభాకర్ సార్, వాడిని తీసుకెళ్ళి కార్లో ఎక్కించు. చూడు, వాడు నా కొడుకని ఇక్కడ ఎవరికి తెలియకూడదు. జాగ్రత్త. డోంట్ టాక్ రబేష్ రాస్కెల్. మా ఆశల్ని ఆశయాల్ని సర్వనాశనం చేసి చచ్చిన లేబర్ దాని కోసం తప్ప తాగి బ్రతికున్న మా పరువు మర్యాదల్ని మంట కలుపుతావు. నేను కావాలని తాగాను. వాట్ డు యు మీన్? నేను ముంతాజ్ని పెళ్లి చేసుకుంటే మీ బరువు తగ్గుతుందన్నారు. ఆ భయంతోనే భూమి ఆకాశాన్ని ఏకం చేసి తన్ని నా నుంచి దూరం చేశారు. అందుకే ఏ పరువు అయితే మీకు ముఖ్యం అనుకున్నారో ఆ పరువు తీయాలని నిర్ణయించుకున్నాను. మన మతం గారి పిల్లని చేసుకుంటే అటేడు తరాలు ఇటేడు తరాలు నరకం పాలవుతాయిరా. బాగుంది డాడీ. చచ్చిన తరాలు స్వర్గంలో ఉండటం కోసం, పుట్టబోయే తరాలు స్వర్గం చేరటం కోసం బ్రతుకున్న తరాల బతుకుల్ని నరకం చేస్తారా? మనుషుల గుండెలు కోసి వాటి వెచ్చటి నెత్తురుతో చచ్చిన తరాల వారికి తర్పణ చేయడమే మీ మతసారమైతే ఆ మతం నాకొద్దు. అలా బోధించే ఏ మతమో నాకొద్దు. నేను మతం లేని మనిషిగా మిగిలిపోతాను. అమర్, డోంట్ బి ఎమోషనల్. చూడు, ముంతాజ్ ఆత్మహత్య కళ్ళారా చూసి చెప్పిన ఎస్ఐ మాటలు విన్నావుగా. పోనీ నేనిప్పుడు మనసు మార్చుకొని నీ పెళ్ళి ఆ అమ్మాయితోనే జరిపిద్దాం అనుకుంటే ఆ పెళ్ళి ఇప్పుడు లేదుగా. డాడీ, మనసు మార్చుకుంటానని ఒక్క మాట చెప్పండి చాలు. ముంతాజ్ని తీసుకొచ్చి మీ ముందు నిలబడతాను. అవును డాడీ, మనిషి నమ్మే ఆ దేవుడు ఉనికి నిజమైతే నా కోసం నా ముంతాజ్ బ్రతికే ఉంటుంది. బ్రతికే ఉంటుంది. చెప్పండి డాడీ, చెప్పండి. మా ఇద్దరు పెళ్లి చేస్తారా? నీ మాటే నిజమై ఆ అమ్మాయి బ్రతికొస్తే 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 మా పెళ్లి చేస్తారా? మా ఇద్దరిని ఆశీర్వదిస్తారా? చెప్పండి డాడీ. దాన్ని నిన్ను నరికి పాతేస్తా.
ఎవరది? నిన్నే వినపట్లేదా? ఏమిట్రా? అమ్మా, ఎవరి అమ్మాయి ఇంత రాత్రప్పుడు? ఆ పిల్ల నా ప్రాణ స్నేహితురాలి కూతురులేరా. నువ్వు వెళ్ళి పడుకో. ఏమ్మా, ఏమిటిది? ఎక్కడికి బయలుదేరుతున్నా? చూడు శ్వేత, ఈ ఇంట్లో ఒక శుభం జరగడం కోసం నువ్వు ఇక్కడ ఉండాలి. ఆ విషయం నీకు ఎలా చెప్పనా? ఆ శుభం జరగాలంటే నేను ఇంట్లో ఉండకూడదంటే అది మీకు ఎలా చెప్పను? శ్వేత, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఈ గడప దాటి వెళ్ళనని నా మీద ప్రమాణం చేయి. నేను ఎందుకు ఇలా చేస్తున్నాను త్వరలో నీకు అర్థమవుతుంది. ప్రమాణం చేయి. చెయ్యమ్మా.